హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన కామెంట్లో చేయడం జరిగింది. ఒక బ్రదర్ అన్న బీఎస్ఎఫ్ గురించి చెప్పాను అనేసి. సో బీఎస్ఎఫ్ ఎందుకు అన్ని గురించి ఒక వీడియో చేద్దాం అనేసి అయితే అన్ని ఫోర్స్లు ఏదైతే అండర్ సిఏపిఎఫ్లో ఏదైతే ఉన్నాయో ఫోర్స్లు వాటన్నింటి గురించి ఒక వీడియో చేద్దాం అనేసి అయితే నేను చేయడం అయితే జరిగింది. సో అన్నింటిలో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ గురించి చెప్తాను. మెయిన్గా బీఎస్ఎఫ్ అంటే ఏంటి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ వచ్చేసి 11 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. సిఏపిఎఫ్లో ప్రతి ఒక్కదానికి కూడా ఏదైతే ఐటీబీపీ, సిఏఎఫ్, సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ట్రైనింగ్ అయితే సేమ్ ట్రైనింగ్ ఉంటుంది. 11 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 11 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక మనకు డ్యూటీ విషయానికి వచ్చేసి ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మొత్తం బార్డర్ ఏరియాలో ఉంటుంది. మనకు వచ్చేసి బీఎస్ఎఫ్లో పాకిస్తాన్ ఒకటి ఆర్ బంగ్లాదేశ్ బార్డర్, ఈ 2 బార్డర్లు మన రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం. బీఎస్ఎఫ్కి ఇన్ఛార్జ్ అది. సో బీఎస్ఎఫ్ వాళ్ళు ఈ 2 బార్డర్లు చూసుకుంటారు. సో అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, అబ్బాయిలు చేస్తారు బార్డర్లో డ్యూటీ, అమ్మాయిలు చేస్తారు. ఇద్దరు చేయాల్సి పక్క మాత్రం ఇద్దరు చేయాల్సి వస్తుంటుందండి. కానీ ఇది మాత్రం బార్డర్ ఏరియాలో ఉంటుంది. మన ఇంటర్నల్ డ్యూటీ ఏవైతే సిటీలలో, మెయిన్ సిటీలలో మాత్రం ఇది ఉండదు. ఢిల్లీలో బెటాలియన్స్ ఉంటున్నాయి, కాకపోతే తక్కువ డ్యూటీ పడతాయి. ఎక్కువ వచ్చేసి మాత్రమే బార్డర్ ఏరియాలో మాత్రమే డ్యూటీ చేస్తుంది. ఎలక్షన్ డ్యూటీ కూడా చేస్తుంది. ఎలక్షన్ డ్యూటీ ఇది ఒక్కటనేసే కాదు, సిఏపిఎఫ్లో ఫోర్స్లు అన్నీ కూడా ఎలక్షన్ డ్యూటీ అన్నీ చేస్తాయి అవసరం ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇదైతే మెయిన్గా ఇన్ఛార్జ్ ఏంటంటే బార్డర్లో తీసుకుంటుంది. ఇది బార్డర్లో చేస్తుంది డ్యూటీ. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేస్తారు. శాలరీ విషయానికి వచ్చేసి మాత్రం వీళ్ళకు అలవెన్సెస్ ఎక్కువనే ఉంటుంది బీఎస్ఎఫ్లో కానీ, సిఆర్పిఎఫ్లో కానీ, అస్సాం రైఫిల్లో, వీటన్నిటిలో ఐటీబీపీలో కూడా ఇప్పుడు మస్తు ఫోర్స్ అలవెన్సెస్ పెరగడం జరిగింది. సో వీటన్నిటి ఫోర్స్లలో రిస్క్ అలవెన్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సిఏఎస్ఎఫ్కు చాలా తక్కువ. సిఏఎస్ఎఫ్ తప్పించి మిగతా వాటన్నిటికి కూడా రిస్క్ అలవెన్స్ అయితే ఫుల్ రావడం జరుగుతుంది. బీఎస్ఎఫ్ ట్రైనింగ్లోనే వస్తుంది. మనకు వచ్చేసి 36,000 35,000 అయితే రావడం జరుగుతుందండి. దాని తర్వాత మన ఏరియాని బట్టి ఉంటుంది. అంటే నార్మల్ ఏరియా ఉంటుంది, ఆరు కొంచెం సిటీ ఏరియా నార్మల్ అంటే సిటీ ఏరియాలోకి వచ్చేసి అయితే 9,000 అయితే రావడం జరుగుతుంది. కొంచెం అడవి ప్రాంతాలలో ఉన్నప్పుడైతే మనకు 12,000 రావడం జరుగుతుంది. అదే ఏదైతే నక్సల్ ఆపరేషన్లు ఉంటాయో ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ చాలా ఉంటాయి, పాకిస్తాన్ బార్డర్లో పడ్డప్పుడు కానీ, వీటి అక్కడ డ్యూటీ పడ్డప్పుడు ఎంత వస్తుందంటే మనకు శాలరీ వచ్చేసి 21,000 23,000 అయితే రావడం జరుగుతుందండి రిస్క్ అలవెన్స్. ఇప్పుడు చూసుకునే ప్రమోషన్ల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇందులో ప్రమోషన్లు మస్తు లేట్ అవుతుందండి. సిఆర్పిఎఫ్లో కానీ, బీఎస్ఎఫ్లో కానీ రెండిట్లో కూడా చాలా లేట్గా రావడం జరుగుతుంది పోస్టింగ్ ఏంది ప్రమోషన్లు. ఇది వచ్చేసి మనకి హెడ్ కానిస్టేబుల్ రావడానికి మినిమం 20 నుంచి 23 ఇయర్స్ మధ్యలో బీఎస్ఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది బీఎస్ఎఫ్ అయితే మినిమం 20 నుంచి 23 ఇయర్స్ మధ్యలో మనకు హెడ్ కానిస్టేబుల్ రావడానికి మినిమం అంత టైం పడుతుంది. ఇక ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, లేకిన్ 30% మాత్రమే. అంటే పర్ఫెక్ట్లీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకిన్ కాకపోతే ఏంటంటే బెటాలియన్లో ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం వెళ్ళేది బార్డర్లో ఉంటాం ఎక్కువ. ఒక బార్డర్ నుంచి రావడానికి మినిమం మనకు వారానికి ఒక 2 రోజులు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంటికి, అంటే వచ్చి చూడడానికి వెళ్ళను. కాబట్టి మనకు ఫ్యామిలీని పెట్టుకుంటారు, కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది పెట్టుకుంటే మాత్రం. సిఆర్పిఎఫ్లో కానీ, సిఆర్పిఎఫ్ అయితే ఇంటర్నల్ డ్యూటీ ఉంటుంది, దాంట్లో పెట్టుకోవచ్చు, అది కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీని పెట్టుకున్నా కూడా వాళ్ళైతే ఉండరు. ఫ్యామిలీ మనోళ్ళు అయితే ఎవరైతే వచ్చినారో వారైతే ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మనం ఉన్న వెదర్కు ఇక్కడ ఉన్న వెదర్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. వెదర్ అనేసే కాదు, ఆ భాష విషయానికి వచ్చేసరికి కూడా మనకు ఇక్కడ మొత్తం హిందీ భాష నడుస్తుంది, అక్కడ మనకు వచ్చేసి తెలంగాణలో తెలుగు నడుస్తుంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి హిందీ అన్ని కొత్త భాష అయిపోతుంటుంది, వాళ్ళదంతా ఇక పిచ్చి లేసినట్టు అవుతుంటుంది. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఉండలేరు అన్నమాట. సో అలా అనేసి ఫ్యామిలీని ఎవరు పెట్టుకోరు డిఫెన్స్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే. బీఎస్ఎఫ్ నుంచి అయితే మనకు ఎన్ఎస్జీ, ఎస్పీజీ అయితే కమాండో కోర్సులు అయితే చేయాలనుకుంటారు కదా, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొన్ని అయితే, వాటి నుంచి బీఎస్ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు, సిఆర్పిఎఫ్ నుంచి వెళ్ళొచ్చు, ప్రతి ఒక్క ఫోర్స్ నుంచి అయితే వెళ్ళొచ్చు. సెక్యూరిటీ ఏదైతే విఐపీ సెక్యూరిటీ ఉంటారో కేంద్ర మంత్రి కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ కమాండో కోర్సు కానీ ఏదైతే ఎన్ఎస్జీ, ఎస్పీజీ ఏది వీటికైతే మనం బీఎస్ఎఫ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. వాటికి సపరేట్గా ఒక అంటే నోటిఫికేషన్ అంటే చెప్తారు మన సార్ వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు
సో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి మనం పేర్లు ఇచ్చేస్తే వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఎన్ఎస్జికి ఎస్పిజి కోర్స్ వచ్చేసి మనకు మొత్తం 3 నెలల కోర్స్ ఉంటుందండి. ఆ 3 నెలల కోర్సులో మనకు లాస్ట్ వరకు చెప్తారు రిజల్ట్, నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదనేసి. ఆ 3 నెలల కోర్సు చేసిన తర్వాత నువ్వు ఏదైతే వచ్చే రోజు ఉంటుందో ఆ రోజు చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేసి. और ఇంకోటి చూసుకున్నట్టు ఏంటంటే మనకు బీఎస్ఎఫ్ పైన సిఆర్పిఎఫ్ చూసుకున్నాం. సిఆర్పిఎఫ్లో ఏంటంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది వచ్చేసి డ్యూటీలు మనకు ఇంటర్నల్ చేస్తుంది అండ్ ఎక్స్టర్నల్ కూడా చేస్తుంది. ఇంటర్నల్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనది ఏదైతే ఇంటర్నల్ మన విఐపి సెక్యూరిటీ కానీ और ఎలక్షన్ డ్యూటీలు అయితే మనకు సిఆర్పిఎఫ్ చాలా ఎక్కువ చేస్తుంది ఎలక్షన్ డ్యూటీ. और ఇంకోటి నక్సల్ ఆపరేషన్, ఏదైతే నక్సల్ తిరిగే ఏరియాలు ఉంటుందో అక్కడ మాత్రం మొత్తం సిఆర్పిఎఫ్తో తిరగడం జరుగుతుందండి. ఓకే, ఇది కూడా అలవెన్స్ మాత్రం బరాబర్ వస్తాయి. వీటికి కూడా అలవెన్స్ చాలానే వస్తుంది. ఇంకోటి ఇందులో కూడా ప్రమోషన్ విషయానికి వచ్చేసరికి సేమ్ అండి. ఇది కూడా అంతే సేమ్. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో హెడ్ కానిస్టేబుల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏంటి శాలరీ విషయానికి వచ్చేసరికి సేమ్ శాలరీ. और ఇంకోటి ఫ్యామిలీ సేమ్ అండి. ఫ్యామిలీకి పెట్టుకోనికి దీనికి కూడా 100% ఛాన్స్ ఉంటుంది. సేమ్ బీఎస్ఎఫ్ ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. కాకపోతే మనం తిరిగే ఏరియాలలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిస్క్. ఇప్పుడు నక్సల్ ఆపరేషన్కి వెళ్ళి ఏదైతే నక్సల్ ఉన్న ఏరియాలో పెట్టుకున్నాం అనుకో, అక్కడ ఫ్యామిలీ పెట్టుకోనికి ఛాన్స్ ఉండదు మనకు. ఎందుకంటే ఎనీ టైం డ్యూటీ పోవాల్సి వస్తుంది, అలర్ట్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఫ్యామిలీతో ఉంటే కష్టమైపోతుంది. ప్లస్ ఫ్యామిలీ పెట్టుకొని కూడా ఛాన్సెస్ ఉండవు సిఆర్పిఎఫ్లో కానీ ఇందులో కానీ. సిఆర్పిఎఫ్ బెటాలియన్ వచ్చేసి ప్రతి ఒక్క స్టేట్లో ఉండడం జరిగింది. బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ అతి ఎక్కువగా ఫోర్సులలో, ఈ అన్నిటి ఫోర్సులలో ఎక్కువ బెటాలియన్స్ ఉన్నాయంటే ఒకటి సిఆర్పిఎఫ్ और బీఎస్ఎఫ్ రెండింటికి ఉన్నాయండి. ఈ రెండింటికి బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ రెండింటికి బెటాలియన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే సిఆర్పిఎఫ్ నుంచి ఇంకోటి ఎన్డీఆర్ఎఫ్ కూడా పోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇందులో నుంచి ఇది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఏదైతే వరదలు ఇట్లా వచ్చినప్పుడు వీళ్ళకు సపరేట్ ఫోర్స్ ఉంటుంది. దానికి కూడా కోర్సు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక 3 నెలల కోర్స్ ఏమో సంథింగ్ ఉంటుందని, ఆ కోర్స్ చేస్తేనే మనకు ఎన్డీఆర్ఎఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందులో కూడా అలవెన్సెస్ ఎక్కువనే వస్తుంది. ఇంకోటి ట్రైనింగ్ కూడా సేమ్ అండి. 11 మంత్స్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది. మెయిన్గా చెప్పేది ఏంటంటే నేను ట్రైనింగ్లో సార్ వాళ్ళతో మనం ప్రవర్తించడం చాలా ముఖ్యమండి. మెయిన్గా సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా ఏమనరు. ఎవరైతే మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినాం అనుకో, వాళ్ళు మనల్ని కంట్లో పెట్టుకొని రగడ ఇలాంటివి అవుతాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. ఎవరైతే ఉన్నారో అదే ఆస్పిరెంట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను చెప్తున్నాను, రెస్పెక్ట్ ఇవ్వడం ఫస్ట్ నేర్చుకోండి. ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి మీరు అనుకుంటున్నారు ఈజీ అనుకుంటున్నారేమో, కానీ నాకు తెలిసి 100% హార్డ్ ఉంటుందండి. సో నేను తట్టుకుంటానే వాళ్ళు మాత్రమే రండి. నేనైతే నా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రం అయితే ఇప్పుడే నా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రం రాకండి. నేను చెప్తున్నాను బరాబరి. వచ్చినాక వెళ్ళిపోతే మాత్రం మీరంతా మూర్ఖులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ రావడమే కష్టం ఉందండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకు. సో వచ్చిన జాబ్ను వదిలిపెట్టుకోకండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వచ్చిన జాబ్ మాత్రం విడిచిపెట్టుకోకండి. ఏదైనా బీఎస్ఎఫ్ఏ కానీ సిఆర్పిఎఫ్ఏ కానీ ఐటీబీపీ కానీ అస్సాం రైఫిలే కానీ అనుకుంటారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ రాగానే నాకు ఈ సిఏఎస్ఎఫ్ వస్తే బాగుండు, సిటీలలో మంచి ఫ్యామిలీ పెట్టుకొని తిరగవచ్చు అనుకుంటాం. కానీ వచ్చిన జాబ్ మాత్రం విడిచిపెట్టుకోకండి. మనం ఎంత తీసుకున్నా కానీ ఆశ సరిపోదండి మనకు. ఆ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళు అనుకుంటారు కదా, నేను సివిల్లో కొట్టుకుంటే బాగుండు ఐఏఎస్ ఐపీఎస్ అని అట్లా అనుకుంటారు. సో మనకేమంటారు కదా, ఆశ ఎంత ఇచ్చినా సరిపోదు అనేసి. సో వచ్చిన జాబ్ని మాత్రం వదిలిపెట్టుకోకండి ఎట్టి పరిస్థితిలో కూడా. ట్రైనింగ్ విషయానికి పోతే మాత్రం హార్డ్వేర్ ఉంటుందండి. ట్రైనింగ్ 11 మంత్స్ ట్రైనింగ్ హార్డ్వేర్ ఉంటుంది. మనకు మధ్యలో ఒక 15 రోజులు మాత్రమే లీవ్స్ ఇస్తారు. అది ఏ ఫోర్స్ అయినా కానీ మధ్యలో ఒక 15 రోజులు మాత్రమే లీవ్స్ ఇస్తారు. మన ట్రైనింగ్ అయిపోయినాక మళ్ళీ ఒక 15 డేస్ ఇస్తారు. 15 డేస్ అయిపోయినాక మనకు పోస్టింగ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మనం పోవాల్సి ఉంటుంది. ఇంకోటి రన్నింగ్లో కూడా మనకు డైలీ మార్నింగ్ ఏదైతే పీటీ టైంలో మనకు మినిమం 5 నుంచి 10 కిలోమీటర్స్ ఉరికేయడం జరుగుతుందండి. ఎఫ్పిటీ లాంటివి ఉంటాయి. ఏదైతే బరువు వేసుకొని వెపన్ పట్టుకుని ఉరుకుడు ఉంటుంది. ఏదైతే గన్ను ఉంటుంది కదా, మనం ఆ గన్ను పట్టుకుని ఉరకాల్సి ఉంటుంది. మనకు అలవాటు ఉండదు. కొత్తలో అనిపిస్తుంది కదా మైండ్ వీళ్ళకు, ఏంద్ర బాబు ఎంత టార్చర్ చేస్తున్నారు, విడిచిపెట్టి పోవాలనేసి అది బాధ అనిపిస్తుంది. నేను న్యాచురల్ చెప్తున్నాను, అది అలాంటి బాధ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ అట్లా మాత్రం విడిచిపెట్టి మాత్రం వెళ్ళకండి చెప్తున్నాను. కొత్తగా అనిపిస్తుంది. తాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు,
అంతా అట్లా చేపిస్తూ ఉంటారు. అవి కొత్త కొత్తగా మీకు అనిపిస్తూ ఉంటాయి, కానీ అలా బాధపడొద్దు. ఏదైతే ఎంత గట్టిగా నేను చేయగలుగుతాను అనేసి అయితే అనుకోండి. పట్టుదల సాధించాలనుకున్న వాళ్ళు మాత్రం 100% సాధించగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో అయితే ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ట్రైనింగ్ అయితే చేయాల్సి వస్తుంది 11 మంత్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు సిఏఎస్ఎఫ్ వచ్చేసి మొత్తం సిటీ ఏరియాలో ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ అంటే. ఇందులోనే ఉంది మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించినవి మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ ఏదైతే ఇప్పుడు పెద్దగా చూసుకుంటే మనకు విమానాశ్రయం ఉంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీగా నెంబర్ డ్యూటీ సిఏఎస్ఎఫ్ చేస్తుంది. మొత్తం వాళ్ళ సిటీ ఏరియాలోనే ఉంటుంది. ఇంకోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏదైతే మనకు ఉంటుందో అక్కడ కూడా వీళ్ళే చేస్తారు డ్యూటీలు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది ఢిల్లీలోని, ఏదైతే కుతుబ్ మినార్ కానీ కొంచెం మెయిన్ ప్లేసులు ఉన్నాయి కదా, ఏదైతే తాజ్మహల్ సంథింగ్ 2-3 ప్లేస్లలో ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం జరిగింది సిఏఎస్ఎఫ్ వాళ్ళను. సో వీళ్ళకు డ్యూటీలు ఈజీగా ఉంటుంది. మొత్తం మెయిన్ సిటీ ఏరియాలోనే ఉంటుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకు. వీళ్ళకు ఫ్యామిలీని పెట్టుకోవచ్చు, అన్ని పర్మిట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అలవెన్స్ ఉండదండి. మొత్తం వచ్చేసి జీతం వరకు 40,000 లోపే ఉంటుంది. ఏదైతే మన మిగతా ఫోర్స్లలో చూసుకున్న వాటితో పోల్చి చూసుకున్నట్టయితే మాత్రం సిఏఎస్ఎఫ్కి చాలా తక్కువ అలవెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మెయిన్ సిటీ ఏరియాలో ఉంటుంది కదా, అంత రిస్క్ ఏమి ఉండదు వీళ్ళకు. సో కాబట్టి వీళ్ళకి రిస్క్ అలవెన్స్ తక్కువగా ఉంటుంది. ఏదైతే మనకు కాశ్మీరు, జమ్మూ అటు సైడ్ వెళ్తే కానీ ఏంటంటే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే కొంచెం రిస్క్ అలవెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది కూడా ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి 11 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందని, ఇది కూడా అంతే. ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కటి హార్డే ఉంటుంది ట్రైనింగ్ మాత్రం. ఇదండి సిఏఎస్ఎఫ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్. ఇది కూడా బార్డర్ ఫోర్సే అండి. బార్డర్ ఫోర్స్ కాకపోతే ఇది ఎక్కడ చేస్తుందంటే మనకు వచ్చేసి నేపాల్ భూటాన్ బార్డర్, ఏదైతే అస్సాంకు అటాచ్ అయి ఉన్న నేపాల్ భూటాన్ బార్డర్ ఏదైతే ఉందో ఈ 2 దేశాలకు మనకు వీటి ఎస్ఎస్బి అయితే చూసుకోవడం జరుగుతుంది. ఓన్లీ అక్కడ ఉంటుందండి, వెళ్తుంది బయట చోట కూడా. ఇది కూడా ఎలక్షన్ డ్యూటీకి వెళ్తుంది మనకు ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే. సో ఇది కూడా ఎస్ఎస్బి అయితే మెయిన్గా మనకు బార్డర్ ఏరియా నేపాల్ భూటాన్ ఈ 2 బార్డర్లకు ఎస్ఎస్బి అయితే చూసుకోవడం జరుగుతుంది. రిస్క్ అలవెన్స్ వచ్చేసి దీనికి కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇది కూడా బార్డర్ ఏరియాలో చేస్తుంది కాబట్టి రిస్క్ అలవెన్స్ 100% వీటికి కూడా దొరుకుతుంది. ఇంకోటి ఫ్యామిలీ పెట్టుకోవడంలో మాత్రం 100% ఇందులో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓకే బెటాలియన్లో పెట్టుకోవచ్చు. బార్డర్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండాల్సి ఉంటుంది కొంచెం. సో ఫ్యామిలీ పెట్టుకోడానికి దీనికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఇంకోటి ట్రైనింగ్ కూడా వచ్చేసి 11 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇదండి ఎస్ఎస్బి గురించి. ఏదో మర్చిపోతున్నట్టు కొడుతుంది. సరే ఓకే, మళ్ళీ వీడియో చేసినప్పుడైతే నేను మర్చిపోయిన విషయాలు నేను మళ్ళీ సరి గుర్తు చేసుకుని చెప్తాను. ఇది ఎస్ఎస్బి గురించి. ఇంకోటి చూసుకున్నట్టు ఏంటంటే ఎస్ఎస్బి తర్వాత ఐటీబీపీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అండి. ఇదైతే మొత్తం టిబెట్ ఏరియాలో ఉంటుంది. మనకు చైనా బార్డర్ తెలుసు కదా, చైనా బార్డర్లో డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇండో టిబెటియన్ ఏదైతే ఉందో మనకు చైనా బార్డర్లోనే డ్యూటీ చేస్తుంది. ఓన్లీ ఆ యొక్క ఏరియాలోనే చేస్తుంది, ఆ గుట్టలలో ప్రాంతంలో. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకు రిస్క్ అలవెన్స్ ఇప్పుడు పెరిగిందని దీనికి కూడా రిస్క్ అలవెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి వీటికైతే ఎంత వస్తుందో ఐటీబీపీ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ పెట్టుకోనికి ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఫ్యామిలీ పెట్టుకోనికి దీనికి ఐటీబీపీ కూడా ఫుల్ పర్మిషన్ అయితే ఉన్నది. ఇది కూడా పెట్టుకోనికి ఛాన్స్ ఉంది. ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి సేమ్ 11 మంత్స్. ఇంకోటి ఇది కూడా ఎలక్షన్ ఒకటి మాత్రం ఇది కూడా చేస్తుందండి. ఇంకోటి ఏం మిగిలిపోయింది మనకు, అస్సాం రైఫిల్ మిగిలిపోయింది. అస్సాం రైఫిల్ యాజ్ ఇట్ వచ్చేసి మనకు ఆర్మీలా ఉంటుంది. అస్సాం రైఫిల్ కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో, మన ఆర్మీ ర్యాలీ కొట్టలేకపోయారో, ఎస్ఎస్జీ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆ అస్సాం రైఫిల్ పెట్టుకోండి. ఫస్ట్ ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అస్సాం రైఫిల్ పెట్టుకోండి. అస్సాం రైఫిల్ వచ్చేసి మనకు సేమ్ మయన్మార్ బార్డర్ మొత్తం నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉంటుంది. ఇది అస్సాం రైఫిల్ ఏదైతుందో మొత్తం నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉంటుంది. వీటికి కూడా ఫుల్ అలవెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్మీకి ఎంత వస్తుంది శాలరీ వీళ్ళకి కూడా అంతే రావడం జరుగుతుంది. అలవెన్సెస్ అంత ఉంటుంది. సేమ్ ట్రైనింగ్ కూడా 11 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ పెట్టుకోనికి కూడా ఇందులో కూడా ఫ్యామిలీ పెట్టుకోనికి ఛాన్సెస్ మాత్రం 100% వీటికి కూడా ఉంది. ఇదండి అస్సాం రైఫిల్ గురించి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మనకు బీఎస్ఎఫ్లో ఎయిర్ వింగ్ కూడా ఉండండి. ఎయిర్ వింగ్ ఏదైతే హెలికాప్టర్ నడిపే పైలట్స్ ఎయిర్ వింగ్ కూడా మనకు బీఎస్ఎఫ్లో ఉండడం అయితే జరిగింది.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీటెక్ ఉంటుంది కదా, బీటెక్ క్వాలిఫికేషన్ అనుకుంటుంది దానికి. అది కంప్లీట్ అయిన వాళ్ళు మనకి ఎయిర్వింగ్ కూడా చేయవచ్చు. ఎయిర్వింగ్ చేసే అవకాశం కూడా ఇందులో బీఎస్ఎఫ్లో కూడా ఉంది. సో ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా, నేనైతే ట్రైనింగ్లో మాత్రం డిసిప్లిన్గా ఉండడం ఫస్ట్ నేర్చుకోండి. ట్రైనింగ్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియోలో. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్ అనిపిస్తుంది. అంటే నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసి నాకు ఆనందపరచండి. ఎందుకంటే నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం అనిపిస్తుంది, అది ఓకే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వీడియో చూస్తున్నారు, మనలకు కొంచెం నా వల్ల ఉపయోగం కలుగుతుంది అన్న ఆలోచన వస్తే నాకు మళ్ళీ వీడియో చేయబుద్ది అవుతుంది. సో మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి. మనకు వీడియో నచ్చినట్లయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన ఏదైతే బెల్ ఉందో బెల్ ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాది ఒక ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు రావాలి. కాబట్టి నోటిఫికేషన్ ఏదైతే పక్కన బెల్ సింబల్ ఉందో అది క్లిక్ చేయగానే పైన ఆల్ ఉంటుంది, ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. జై భారత్, జై హింద్.